టీడీపీ ఎమ్మెల్యేలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. నియోజకవర్గ సమస్యలు, ఇతర అంశాలపై ఎమ్మెల్యేలతో నారా లోకేష్ చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేలతో నారా లోకేష్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి చర్చిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఈ సెషన్స్ లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరిస్తున్నటువంటి వ్యూహం, కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి సమన్వయంతో పాటు పార్టీ పరంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుసరించాల్సినటువంటి విధానాలు, అదేవిధంగా కూటమి పార్టీలతో చేసినటువంటి కామెంట్స్ పైన సానుకూలంగా ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆ రియాక్షన్ కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని తెలియజేసే విధంగా ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అంశాలు, నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, అదేవిధంగా నియోజకవర్గంలో పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యకలాపాలు, అక్కడ ప్రజల సాటిస్ఫాక్టరీ పర్సంటేజ్, సంతృప్తికర శాతం ఎలా ఉంది, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే నారా లోకేష్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, అక్కడ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్కూళ్లు, ఇతర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, వీటిపైన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు పార్టీలు కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఒక ఎత్తు అయితే, అక్కడ మూడు పార్టీలను కలుపుకొని వెళ్ళటం మరో సమస్య. ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక రాజకీయ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, అనుసరించేటువంటి క్రమంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఎలా కలుపుకొని ముందుకు వెళ్లాలనేటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ఎత్తి చూపే విధంగా వస్తున్నటువంటి విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పుకోవటం, అదేవిధంగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా అక్కడ నాయకత్వానికి వచ్చేటువంటి ఇబ్బందులు, వాటిని ఏ విధంగా షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే శాసనసభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో కూడా లోకేష్ సమావేశమవుతున్నారు. ఒకవైపు అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇదే సమయంలో అందరూ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి ఒకేసారి వారితో 1-to-1 నిర్వహించడం, ముఖాముఖిగా మాట్లాడటం, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్స్ చేయటం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే నాయకత్వాన్ని, కూటమి పార్టీలను, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య వస్తున్నటువంటి విభేదాలు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల రాజకీయాలకు సంబంధించి వస్తున్నటువంటి ఫిర్యాదులు, పార్టీ నాయకత్వాన్ని, పార్టీ కార్యకర్తల్ని పట్టించుకునేటువంటి క్రమంలో భాగంగా గత ఐదేళ్లలో పడినటువంటి ఇబ్బందులు దృష్ట్యా అక్కడ నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు పడినటువంటి అవస్థలు, అక్రమ కేసులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, షార్ట్అవుట్ చేసుకుంటూ వాటిని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగానే నాయకత్వాన్ని కలుపుకొని వెళ్లాలనే భావనలో ఉన్నారు. అందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో లోకేష్ సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.